ఒక అమెరికన్ పొలిటీషియన్ భారతీయులపై బలుపు చూపించారు. భారతీయులపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన అమెరికాకు చెందిన రాజకీయ నేత చాండ్లర్ లాంగేవిన్ యుఎస్లోని ప్రతి భారతీయుని కూడా వెంటనే బహిష్కరించాలంటూ కూడా పోస్టులు చేశారు. ఆయన ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. అమెరికాకు చెందిన రాజకీయ నేత చాండ్లర్ లాంగేవిన్ భారతీయులకు వ్యతిరేకంగా చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. యుఎస్లో ఉన్న ప్రతి భారతీయుడిని వెంటనే బహిష్కరించాలంటూ ఆయన పెట్టిన పోస్టులపై అమెరికాలో నివసిస్తున్న భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లోరిడాలోని పామ్ బే సిటీ కౌన్సిల్కు కన్జర్వేటివ్ నాయకుడైన లాంగేవిన్ గత కొన్ని రోజులుగా భారతీయులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇటీవల ఒక ట్రక్ డ్రైవర్ కారణంగా ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిందనే వార్తను సోషల్ మీడియాలో పంచుకున్న లాంగేవిన్ ఆ పోస్ట్ కింద అమెరికాలోని భారతీయులందరినీ వెంటనే బహిష్కరించారంటూ రాసుకొచ్చారు. అమెరికా గురించి పట్టించుకునేందుకు ఒక్క భారతీయుడు కూడా లేరని, వారు మనల్ని ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఆయన ఆ దేశ ప్రజలను ప్రోత్సహించేందుకే ఇక్కడ ఉన్నారని, అయితే యుఎస్లో అమెరికన్లు మాత్రమే ఉండాలంటూ మరో పోస్ట్ పెట్టారు. మరోవైపు లాంగేవిన్ వ్యాఖ్యలను పామ్ బే మేయర్ మదీనా తీవ్రంగా తప్పుబట్టారు. ఇతరులను కించపరిచేలా, విలువలు తగ్గించేలా ఉంచకూడదని, అలాంటి వారికి అమెరికాలో చోటు లేదని ఘాటుగా బదులిచ్చారు. అయినప్పటికీ ఆ రాజకీయ నేత తన పోస్టుల పరంపరను ఆపలేదు. ఇటీవల తన పుట్టినరోజు ప్రతి భారతీయుడి వీసాను రద్దు చేసి వెంటనే వారిని ఇక్కడి నుంచి బహిష్కరించాలని, ఇదే తన కోరిక అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ట్యాగ్ చేసి పోస్టు పెట్టాడు. దాదాపు గత నెల నుంచి లాంగేవిన్ భారతీయులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ వస్తూ ఉన్నారు. ఫలితంగా ఆయన భారతీయులను ఉద్దేశించి పెట్టిన విద్వేషపూరిత పోస్టులపై అక్కడి భారతీయ అమెరికన్ గ్రూపులతో పాటు కాంగ్రెస్ సభ్యుల నుంచి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. లాంగేవిన్ వ్యాఖ్యలపై నగర కౌన్సిల్కు ఫిర్యాదులు అందాయి. దీంతో కౌన్సిల్ లాంగేవిన్పై చర్యలు తీసుకుంది. ఇక నుంచి ఆయన ఏదైనా ఎజెండాను ప్రవేశపెట్టాలనుకుంటే ముందే ఏకాభిప్రాయం పొందాల్సి ఉంటుంది. పామ్ బే నగర కౌన్సిల్ లాంగేవిన్ను కమిటీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, కమిటీ నుంచి ఆయన తొలగించడంతో పాటు ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా చేసింది. కాగా ఈ చర్యలను లాంగేవిన్ తీవ్రంగా ఖండించారు. So trust me, I've heard a lot, but your councilman shocked me. He shocked all of us. And many of you know that I'm unafraid to tell it like it is because somebody has to. Those were intentional, divisive, racist, white supremacist comments from your councilman. And to the Indian American community that is here today and all across Florida, you are our neighbors, you are our friends. And to my beautiful godson, you are part of this country and we are proud that you are here. Councilman, you brag about a proud Confederate heritage. Well, the Confederacy was a racist rebellion that lost. White supremacy lost too. So when you cling to that heritage, you're not showing strength, you're showing loyalty to failure. I applaud this council for considering asking for his leadership responsibilities to be stripped, but still, too many have not treated this with the seriousness it deserves. Mayor, I heard your speech, but hear me when I say this. Silence when he marched against what he called left-wing evil. Silence when he targeted Muslims in your community. And silence today when he told a black representative he will name Confederate monuments after her. But suddenly some of you have found your voice. I hope that the leaders are not speaking out today because they've been asked to do so by the ones that have supported them in the past. Standing up against hate shouldn't be transactional. It should be a moral obligation. And if that is the case, and if you're in this room and you had to ask somebody to speak up to defend you, the next question you should be asking is, why did I have to ask you? There's a difference between moral courage and political calculation. Real leaders don't wait to see who their donors are. They stand up the moment that they see hate, because leadership isn't about protecting yourself, it's about protecting the people that you serve. You aren't that man's boss. It is not your job to reprimand him personally, but it is your job to represent your community. Palm Bay in Florida deserves leaders who rise above fears, stand firm against hate, and work to build community, because that's what leadership means. And finally, Chandler, you are all for open carry. Here's a recommendation. Maybe you should stop carrying around your hate, your racism, and your white supremacy.
అంతకుముందు అమెరికా సెనేటర్ జిమ్ బ్యాంక్స్ కూడా భారత్పై తీవ్ర ఆరోపణలు చేశారు. భారత్, చైనా వంటి దేశాల నుంచి తాము దిగుమతి చేసుకునే ఔషధాలు నాసిరకంగా ఉన్నాయంటూ కూడా విమర్శించారు. ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్న విదేశీ ఔషధాల తనిఖీలను వేగవంతం చేయాలని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDAను విజ్ఞప్తి చేశారు. FDA కమిషనర్ మార్టిన్ మాకరీకి రాసిన లేఖలో జిమ్ బ్యాంక్స్ విదేశీ ఔషధాలపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మందులపై నిర్లక్ష్యమైన పర్యవేక్షణ దేశ ప్రజలను ప్రమాదాల బారిన పడేసే అవకాశం ఉందని హెచ్చరించారు. అమెరికా ఔషధ సరఫరాను రక్షించడానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని, విదేశీ ఔషధ కర్మాగారాల్లో తనిఖీలు మరింత విస్తృతం చేయాలని కోరారు.